హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఈ మధ్య ప్రతిదానికి ఏఐ టూల్స్ వాడడం చాలా అలవాటు అయిపోయింది. ఫోటో ఎడిటింగ్ అయినా సరే, వీడియో ఎడిటింగ్ అయినా సరే, మ్యూజిక్ క్రియేషన్కి అయినా సరే, లిరిక్స్ రాయడానికైనా సరే, దేనికైనా ఈ ఏఐ టూల్స్ని బాగా వాడేస్తున్నారు. ప్రతిదానికి ఏఐ టూల్స్ వాడడం అనేది చాలా జనాల్లో పెరిగిపోయింది. సరే, కొంతమంది ఏమంటున్నారంటే ఏఐ వల్ల టైం సేఫ్ అవుతుంది, ఏఐ మంచి హెల్ప్ చేస్తుంది, ఏఐ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఏఐ జనాల ఉద్యోగాల్ని తీసేస్తానయి అని చాలామంది వాపోతున్నారు. కానీ ఏఐ వల్ల రీసెంట్‌గా ఒక సినిమా క్లైమాక్సే మారిపోయింది. అదేందంటే, వివరాల్లోకెళ్తే 'రాంఛన' అని ఒక మూవీ 12 సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరో ధనుష్, డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్, సోనమ్ కపూర్ హీరోయిన్. అయితే ఈ సినిమా ఒరిజినల్ క్లైమాక్స్‌లో హీరో ధనుష్ అయితే చనిపోతాడన్నమాట. హీరో ధనుష్ చనిపోవడం ఈ సినిమా ఒరిజినల్ క్లైమాక్స్. కానీ ఈ సినిమాను రిలీజ్ చేసినప్పుడు ఏం చేసిర్రంటే, ఈ సినిమా నిర్మాణ సంస్థ 'రాంజన ప్రొడక్షన్ హౌస్' వాళ్ళు ఏం చేసిర్రంటే, తమిళ్‌లో రిలీజ్ చేసినప్పుడు ఆ సినిమా క్లైమాక్స్ అనేది ఏఐతోని మార్చేసిర్రు. వాళ్ళు ఏఐలో చేసిన మార్పులేందంటే, ఒరిజినల్ క్లైమాక్స్‌లో హీరో ధనుష్ చనిపోతాడు. కానీ వీళ్ళు ఏఐ ఆల్టర్డ్ క్లైమాక్స్‌లో ఏం చేశారంటే, హీరో చనిపోకుండా కళ్ళు తెరుస్తాడు, లేచి కూర్చుంటాడు. ధనుష్‌ను లవ్ చేసిన ఇంకో అమ్మాయి ఏం చేస్తదంటే, చనిపోయినప్పుడు ఏడుస్తూ కూర్చుంటది. కానీ ఆల్టర్డ్ క్లైమాక్స్‌లో సంతోషంతోని, ఆనంద బాష్పాలతోని ఉంటది. తర్వాత ఆళ్ళ ఫ్రెండ్ ధనుష్ చనిపోయిన వెంటనే ఒరిజినల్ క్లైమాక్స్‌లో కూలబడిపోతాడు, ఏడుస్తాడు. కానీ ఆల్టర్డ్ క్లైమాక్స్‌లో ధనుష్ బతకంగానే అతను కూడా సంతోషంతో నవ్వుతాడు. సో, ఈ విధంగా అయితే వాళ్ళు రిలీజ్ చేసిర్రు. ఒరిజినల్ క్లైమాక్స్‌లో చనిపోతాడు, ఆల్టర్డ్ క్లైమాక్స్‌లో బ్రతుకుంటాడు. సో, ఈ విషయం మీద ధనుష్ ముందే వారించిండట. వద్దు, ఇట్లా చేయకుర్రి, ఇట్లా బాగుండదని చెప్పిండట. కానీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వినలేదు. ఈ విషయం మీద ధనుష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టిండు. ఇలా ఏఐ టూల్స్ వల్ల సినిమా యొక్క సోల్ అనేది పోయిందని, సినిమా ఫీల్ అనేది పోయిందని, ఈ క్లైమాక్స్ కోసం కాదు నేను 12 సంవత్సరాల క్రితం ఈ సినిమాకి ఒప్పుకొని వర్క్ చేసింది, ఈ క్లైమాక్స్ కోసం కాదు నేను ఈ సినిమాని ఇష్టపడి చేసింది అన్నట్టు అతను ఎక్స్‌ప్రెస్ చేసిండు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్‌లో ఇలా ఏఐ వాడి సినిమా క్లైమాక్స్ మార్చడం, ఇంకా సినిమాలో కొన్ని సోల్ లేని అంశాల్ని యాడ్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో సినిమాకి, కళాకారులకి, కళకి చాలా ఇబ్బంది అయితదని, చాలా ప్రాబ్లమ్ అయితదని ధనుష్ అయితే పేర్కొన్నాడు. ఇలా ఫ్యూచర్‌లో జరగకుండా ఏమైనా చట్టాలు, రూల్స్ తీసుకురావన్నని ధనుష్ అయితే పేర్కొన్నాడు. ఫ్యూచర్‌లో ఇలాంటి మిస్టేక్స్ మళ్ళా జరగొద్దని, ఏఐ వల్ల సినిమాకు డ్యామేజ్ జరగొద్దని, ఇలా ఏఐ వల్ల సినిమాల్ని మోడిఫికేషన్‌లు చేయకుండా ఫ్యూచర్‌లో చట్టాలు తీసుకురావాలని ధనుష్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో చెప్పిండు. సో, ఏది ఏమైనప్పటికీ కొంతమంది ఏఐ చాలా బెటర్ అని, కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయని, కొంతమంది ఏఐ వల్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిందని, కొంతమందేమో ఏఐ వేస్టు, మానవ జాతికే ఇబ్బంది అయితదని రకరకాల చర్చలైతే సోషల్ మీడియాలో గాని, బయట గాని జరుగుతున్నాయి. ఏది ఏమైనా టెక్నాలజీని ఎంతవరకు వాడనో అంతవరకు వాడితే మనందరం బానే ఉంటాం. మితిమీరి వాడిన టెక్నాలజీకి మనల్ని డామినేట్ చేసేంత రైట్ ఇచ్చినా ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరిగే ఛాన్స్ ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.